సందర్భంగా నేను ఒక కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఇంకా స్టోరీలు రాసి వారికి గిఫ్ట్గా ఇస్తున్నాను. నిజానికి ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నా చిన్నప్పటి నుంచి నాకు మైథాలజీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. నేను చాలా చదివేదాన్ని కూడా. కానీ నేను చదివిన ప్రతి బుక్లో మంచి వాళ్ళ గురించి లేదా దేవుళ్ళ గురించి రాసాను. కానీ నెగిటివ్ క్యారెక్టర్స్ గురించి మాత్రం ఎవరు రాసినట్టు నాకు కనిపించలేదు. అందుకే నేను 10 నెగిటివ్ క్యారెక్టర్స్ని తీసుకొని వాళ్ళను పాజిటివ్ యాంగిల్స్ నుంచి చూపించాను. ఫస్ట్ రీజన్స్కి సర్కమ్స్టాన్సెస్కి 5 చాలామంది రీజన్స్కి సర్కమ్స్టాన్సెస్కి చెడ్డవాళ్ళు. 5 వాలి, కంస, జరాసంధ, శకుని, రాధే. వీళ్ళ గురించే నేను రాశాను. వాళ్ళు పరిస్థితుల వల్ల క్రూవల్గా బిహేవ్ చేశారు. ఇంకో 5 హిరణ్యకశిప, హిరణ్యాక్ష, రావణ, కుంభకర్ణ ఇంకా శిశుపాల. వాళ్ళందరూ శాపగ్రస్తులు, శాపంకి గురై చెడ్డవాళ్ళుగా పుట్టారు. కానీ ఇదంతా నేను వరేణ్యగా బుక్లో రాయను. ఇంట్రెస్టింగ్గా ఉండాలని డెమన్ తరఫు నుంచి రాసుకున్నట్టు రాశాను. అందుకే దీని పేరు త్రూ అ డెమన్స్ ఐస్. ఈ బుక్లో అన్ని క్యారెక్టర్స్ రాక్షసులు కాదు, హ్యూమన్ బీయింగ్స్ కూడా రాక్షసంగా ఎందుకు ప్రవర్తించారో ఈ బుక్లో నేను రాశాను. అది నాకు వాళ్ళు ఎందుకు చెడ్డగా బిహేవ్ చేశారో అనిపించిందో, వాళ్ళకు ఏం రీజన్స్ వల్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో ఈ బుక్లో రాశాను. ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నన్ను గైడ్ చేసి సపోర్ట్ చేసిన మా అమ్మమ్మలకి, పిన్నికి, మిట్టుమామకి, ఇన్స్పైర్ చేసిన గ్రాండ్పాకి, నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వంశీ ఆర్గనైజేషన్కి, నా మాటలు ఓపికగా విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు.